పిల్లరా, అలాగే మనుషులు దేవుని పిల్లలంట చేసిన దానిని అవిధేయతను దేవుని ఎదుట ఒప్పుకోకుండా దాచిపెట్టుకుంటున్నారు. జక్కయ్య అలా చేయలా. యేసుప్రభు వెళ్ళి కూర్చుంటే జనులు అందరూ అన్నారు, ఇదేంటి బోధకుడికి అర్థం కావట్లేదు, ఎవరు వచ్చారు, అసలుకి ఎక్కడొచ్చారో, ఏంటికి వచ్చాడు అర్థం కావట్లేదు, ఆయన పాపి కదా, దుర్మార్గుడు కదా, రూపాయికి 4 రూపాయలు వసూలు చేసేవాడు, ఎందుకు ఆయన ఇంటికి వెళ్ళింది ఆయనకు అర్థం కాదా, నిజంగా దేవుని సేవకుడైతే అన్నారు. మాటలేం పట్టించుకోవాలా, యేసయ్య కూర్చున్నాడు అంతే. కూర్చున్నాడో లేదో జక్కయ్య పశ్చాత్తాపడటం మొదలుపెట్టాడు. ఈ రోజున నేను ఒక్క మాట చెబుతా ప్రియులరా, ఈ పాయింట్ నేను ముగిస్తాను. నిజమైన పశ్చాత్తాపం నీ హృదయంలో కలిగితే యేసయ్య నిన్ను చేర్చుకోవటానికి రెడీగా ఉన్నాడు. చప్పలు కొట్టు గట్టిగా. హల్లెలూయా.